శ్రీమాత్రే నమః. మాస్ ఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. 1/7/2025 31/7/2025 జూలై మాసం. ఈ మాసంలో మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర, తదుపరి చూసినట్లయితే రేవతి నక్షత్రం. మరి ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. మరి చూస్తున్నట్లయితే శని భగవానుడు రాశిలో కనపడుతున్నాడు. తృతీయంలో చూస్తే శుక్రుడు, అదేవిధంగా అర్ధాష్టమ గురు రవులు కనిపిస్తున్నారు. బుధుడు చూస్తే పంచమంలోని, షష్టమంలో చంద్ర కుజ కేతువులు, ద్వాదశంలో రాహువు. మరి ఏ విధంగా ఉంది అంటే కనుక కొన్ని విషయాల్లో అంటే ఏమిటంటే కనుక అనుకూలం ఉంది, అననుకూలము ఉంది గ్రహముల వలన. అది ఏ విధంగా అంటే కనుక సాధారణమైనటువంటి గోచారరీత్యా సాధారణ పరిస్థితుల్లాగా కనిపిస్తున్నప్పటికీ కూడా ప్రయత్నపూర్వకంగా ప్రయోజనాలు పొందుతారు. అంటే నేను గట్టి ప్రయత్నం చేస్తేనే ముందుకు పెడతారు, లేకపోతే ప్రయత్నం లేదా, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. కోర్టు వ్యవహారాలు అయ్యుండొచ్చు, అదేవిధంగా ఏదైనా సరే రియల్ ఎస్టేట్ రంగం అయ్యుండొచ్చు. దూసుకుని ముందుకు వెళ్ళాలి, 1కి 2 సార్లు తిరగాలి. తిరిగి కష్టే ఫలే అనేది బాగా గుర్తుపెట్టుకోండి. శ్రమయేవ జయతే అన్నది కూడా మీకు బాగా పనికొస్తుంది, ముఖ్యంగా మీనరాశి వారికి. అయితే ముఖ్యంగా ఏమిటంటే కనుక మీ అన్నదమ్ముల విషయంలో, మీ అన్నదమ్ములతో ఉండేటటువంటి సామరస్యంతో కొంచెం సౌఖ్యాలు, కాస్తంత వాళ్ళ వలన మనకి ఏదైనా సరే మేలు కలుగుతుంది. అందువలన సోదర వర్గంతో మీకు అన్ని విధాలా బాగుంటుంది ర్యాపిడ్. అందువల్ల తప్పనిసరిగా ఆ ర్యాపో ఎప్పుడు కూడా ఉండేలాగా మీరు కూడా అంత ప్రేమాభిమానాలు చూపించడం చాలా మంచిది. విద్యార్థులారా, మీకు అనుకున్నటువంటి కళాశాలలో సీట్లు వస్తాయి. యుఎస్ వెళ్ళి ఎంఎస్ చేయాలి, లేకపోతే అబ్రాడ్లోనే చదవాలి అనుకునేటటువంటి విద్యార్థులందరూ కూడా విత్తం గట్టిగా పట్టుకుంటేనే తప్ప పనులు కావు. అందువలన మీరు ఏదైనా ఏ కంపెనీ ద్వారా వెళ్ళాలనుకున్నా అది ఏమిటి అనేది తెలుసుకునే మీరు వాళ్ళకి డబ్బు ఇవ్వడం అనేది చేసుకోండి, లేకపోతే మోసపోయే అవకాశాలు కనపడుతున్నాయి, జాగ్రత్త. అదేవిధంగా కొంచెము కొన్ని విషయాల్లో సహోద్యోగులు కూడా చాలా చక్కని సహాయం చేస్తారు. దాని వలన కూడా ఆఫీస్లో పై అధికారులు ఒత్తిడి చేసే సమయంలో వీళ్ళు సహాయం చేయడం వల్ల మీరు గట్టెక్కిపోతారు. అందువలన మీరు అన్ని విధాలా కూడా ఆఫీసులో ఉన్నటువంటి అధికారుల దగ్గర పనిచేసే ఉద్యోగస్తులందరూ కూడా ఈ విషయంలో మీ సాటి ఉద్యోగులు మీకు మంచిగా కలిసి వస్తారని చెప్పచ్చు. తదుపరి ముఖ్యంగా ఏమిటంటే వృత్తులు కానీ వ్యాపారం కానీ చేసేటటువంటి వాళ్ళు, వారి ఎదుగుదల గురించి, వారు ఏ విధంగా ఉండబోతున్నారు అనే విషయం గురించి చూసినట్లయితే కనుక కొంచెము ఉత్సాహం కలుగుతుంది. ఎందువల్ల అంటే రాబడి పెరుగుతుంది. ఎప్పుడైతే ఆదాయం మనకి పెరిగిందో డెఫినెట్గా మనకు ఎలా ఉంటుంది, సంతోషం ఉంటుంది. అందువల్ల ఆదాయ వనరులు పెరుగుతాయి. అందువల్ల ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, వృత్తుల్లో కానీ ఎదుగుదల ఎప్పుడైతే ఉందో విత్తంతోటే కదా పనంతానే. అందువలన సంతోషంగా ఉంటారు. ఆ విషయంలో మీ పెట్టుబడులకు ఏం డోకా లేదు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవాళ్ళు కాస్త ఆచితూచి మీరు బాగా స్టడీ చేసే పెట్టండి. అంతేగాని తొందరపాటు నిర్ణయాలు, ఇవాళ పెరిగిపోతుంది అంటే పెరిగిపోతుందేమో అంటే డమాలు పడిపోతుంది. అందుకని జాగ్రత్తగా చూసుకొని అదిక్కుగా మీరు వేయడం వల్ల తప్పనిసరిగా మీకు ఒక స్టెబిలిటీ ఉంది. మనం ఎప్పటి నుంచో చేస్తున్నాము, ఒక ఏమిటంటే ఒక నిబద్ధత ఉన్నట్లయితే డెఫినెట్గా మీరే రాజు అవుతారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత కోర్టు వ్యవహారాల విషయంలో కూడా కొంచెము లాగుతోంది కేసు విషయంలో. కాస్త ఈవేళ అంటున్నాడు, రేపు అంటున్నాడు, ఏంటి తలకాయ నొప్పి అనే ఒక చిన్న చిరాకైతే మీకు ఉంటుంది. కానీ తిరిగినప్పటికీ కూడా మనం విజయం సాధిస్తే మనకు ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఏ పనైనా అవ్వాలంటే ద్వాదశంలో రాహు ఉన్నాడు కాబట్టి మినుములు దానం చేయడం అనేది చెప్పదగిన సూచన. 3 కిలోల చొప్పున మంగళవారం పూట మినుములు ఎవరైతే దానం చేస్తారో కోర్టు వ్యాజ్యాల విషయంలో కానీ, కేసుల విషయంలో కానీ తలకాయ నొప్పులు లేకుండా ఉంటాయి. అలాగా తప్పనిసరిగా మనకి చెప్పాలంటే కనుక కొంచెం ఖర్చుతో కూడుకున్న విషయం అయినప్పటికీ కూడా 18 వారాలు చేస్తే చాలా మంచిది. కానప్పటికీ కూడా అన్ని వారాలు చేయలేమనుకుంటే కనీసం 8 వారాలన్నా చేయండి. అన్ని విధాలా కూడా మీకు రాణిస్తారు. అంతేకాకుండా ఇంకొక చిన్న విషయం ఉంది మీకు. ఏమిటంటే కనుక ఉపకారం పొందుతారు షేర్ మార్కెట్ రంగంలో. కానీ కోర్టు అంటే ఏమిటంటే కోర్టు వ్యవహారాల్లో ప్రయోజనకరంగా ముందుకు ఏర్పరచుకోగలరు అని అనుకుంటున్నాం. కానీ ఏంటంటే అవ్వటం లేదు.
ఏంటి అనేసి ఒక విధమైనటువంటి బాధ, బెంగ మీకుంటుంది. వాటిల్ని మీరు పూర్తిగా ఢీకొనాలంటే తప్పనిసరిగా మాసాంతానికి కోర్టు వ్యవహారాల కొలిక్కి రావాలి. అదే విధంగా చూస్తున్నట్లయితే స్పెక్యులేషన్స్‌లో కూడా అంటే మనకి షేర్ మార్కెట్ రంగంలో కూడా మనకి డెఫినిట్‌గా మనకి వచ్చేటటువంటి లాభాల శాతం పెరగాలంటే గనక మీరు చేయాల్సింది ఒక్కటేనండి. ఈ మినుములు రెమెడీ తీసుకోండి. తప్పనిసరిగా దానం చేయడం మొదలుపెట్టండి. డెఫినిట్‌గా మీరున్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడమే కాకుండా రాహువు 12థ్ హౌస్‌లో ఉన్నటువంటి రాహువుకి సంబంధించి అనవసరమైన ఖర్చులు, మోసాల పాలిట పడటం ఇలాంటివి చేయకుండా ఉంటారు. తర్వాత ప్రతిరోజు విడవకుండా, మానకుండా ఓం శ్రీ మాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్యత అని 2 లైన్లు 108 సార్లు చదవండి. ఇంట్లో పెళ్లి కాని పిల్లలుంటే పెళ్ళిళ్ళవుతాయి. అదేవిధంగా మీరు ఏ సంకల్పం చేస్తే ఆ సంకల్పం నెరవేరుతుంది. గురుమండల స్వరూపిణి కాబట్టి అర్ధాష్టమ గురుదోషం కూడా తగ్గిపోతుంది. ఇవన్నీ చేసుకొని అన్ని విధాలా బాగుండండి. శ్రీమాత్రే నమః అనుకోండి. రోజు కుంకుమ ధారణ చేయండి. ఓం శ్రీమాత్రే నమః.